చెప్పండి. ఓకే, అంటే డొక్కా సీతమ్మ గారి గురించి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు మెచ్చుకోవడం జరిగింది. 2019లోనే ఆయన మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని యాడ్ చేశారు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ పెట్టాలి అని. సో ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఆయన ఏమన్నా రీచ్ అవ్వడం జరిగిందా, లేదంటే రీచ్ అవ్వకపోతే ఆయన ఏమన్నా కలిసి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక చిరంజీవి గారి అభిమానిగా వాళ్ళంటే నాకు ప్రాణం. అసలు చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వస్తుంది చాలామంది, అలాగే నేను కూడా వచ్చాను. అండ్ మోర్ ఓవర్ దన్ ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయాలి. చిరంజీవి గారి అభిమానిని ఏం చేస్తాం, రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తాం, బర్త్డే అప్పుడు అందరిలాగా యథావిధిగా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తాం. సో ఏం చేయాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ అనేది చెప్పారో అప్పుడు ఒక 20 మెంబర్స్ తెలిసింది కాస్త 60 మెంబర్స్ తెలిసింది. అరే ఇది అందరికీ తెలియాలంటే మనకి ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బెల్ట్ వరకు తెలుసు. ఈ రాయలసీమ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తక్కువ తెలుసు. సో ఒక మీడియా ద్వారా, ఒక సినిమా ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆవిడ తెలుగు ఆవిడ, తెలుగు వాళ్ళందరికీ ఆ తెలుగు ఆవిడ, ఆ మహాతల్లి చరిత్ర తెలియజేయాలి. సో అని చెప్పి ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు ఇంకా మేము రీచ్ అవ్వలేదు. మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సినిమా తీయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో అనేది ఇంకా తెలియదు ఇంకా వెళ్తుందో. అండ్ మూవీలో లొకేషన్స్ కానీ మన ఆమని గారు ఆ గెటప్ కావచ్చు అన్ని కూడా ఆ వింటేజ్ లుక్ రావడానికి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో పోస్టర్ చూస్తేనే ఆవిడ అచ్చం అలాగే కనిపిస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? దీనికోసం ఎంత జాగ్రత్త తీసుకున్నాం అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసామండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కడ జరిగిందంటే మా సుచిత్రమ్మ గారు ఇంట్లోనే, సుచిత్రమ్మ గారు ఆవరణలోనే జరిగింది. సో వింటేజ్ లుక్ మీకు ఎంత బాగా వచ్చిందంటే కారణం మా డిఓపి సార్ రాహుల్ శ్రీవాస్తవ్ సార్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వచ్చు రోజా. సో వీళ్ళందరూ కూడా సో వాళ్ళతో అంటే మేము ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ అవుట్లుక్ అని తెచ్చామండి.